దేవునికి స్తోత్రం. మీ అందరికీ నా వందనాలు. క్రీస్తునందు ప్రియ సోదరి సోదరులారా, దేవుని మహా కృపను బట్టి మరి యొక్క శ్రేష్టమైన సమయంలో ఈ రీతిగా మీ ముందుకు రావటానికి యోహాను సువార్త ధ్యానాల ద్వారా చాలా సంతోషంగా ఉంది. దీనంతటిని బట్టి మన తండ్రి అయిన దేవుడు, మన రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు కృతజ్ఞతాస్తుతులు, మహిమ, ఘనత, ప్రభావాలు ఆరోపిస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సోదరులారా, యోహాను సువార్తను మనము 13వ అధ్యాయం 19 వచ్చిన వరకు గట్టిగా ధ్యానం చేశాం. టుడే ఆన్వర్డ్స్ we start this meditation with version 20 from John chapter 13 and with version 20. 13వ అధ్యాయం 20వ వచనం నుంచి మనము ఈ ధ్యానాన్ని చదువుకొని ముందు కొనసాగిద్దాం. నేను చదువుతాను. బైబిల్ ఉన్నవారు మీకు మనసుంటే తీసి చూడాలని మనవి చేస్తున్నాను. నేను ఎవరిని పంపుదునో వాని చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకున్నవాడు అగును. నన్ను చేర్చుకున్నవాడు నన్ను పంపిన వానిని చేర్చుకున్నవాడు అగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వానితో నేను. సోదరులారా, ఈ లేఖనాన్ని మనం జాగ్రత్తగా గమనిస్తే చాలా విషయాలు యేసయ్య వారితో మాట్లాడారు. ఆఫ్టర్ లాంగ్ ప్రీచింగ్ ఒక ప్రత్యేకమైన మాట యేసయ్య మాట్లాడారు. ఇది ఎందుకు ప్రత్యేకమైన మాట అన్నట్టున్నానంటే, యూదులలో ఒక ప్రత్యేక సామెత ఉంది. దేర్ హ్యాస్ బిన్ ఏ ఇడోమ్ ఇన్ జూస్. యూదులలో ఒక ప్రత్యేకమైన సామెత. అది మనము ఆ లాంగ్వేజ్ మనం మాట్లాడలేము, మనకు చేత కాదు, తెలియదు కాదు. కాబట్టి దాని అర్థాన్ని మాత్రం నేను చెప్తాను. ఒక మనిషి పంపిన దూత తనతో సమానం అనే ఒక సామెత. ఇఫ్ యు సెండ్ a man to somebody else for your purpose, or as a chief guest instead of you, or you replace him in your place, he is also like you. It means you have attended to that particular meeting or visit, or your presence would be there. అంటే సోదరులారా, ఒక మనిషిని నువ్వు ఎంచుకొని ఒక ప్రత్యేకమైన ఫంక్షన్కి కానీ సభకు కానీ ఒక గుంపుకి నాయకత్వం వహించడానికి కానీ లేక ఒక వివాహానికి కానీ ఏదైనా ఆనంద సంతోషాల ఉత్సవానికి కానీ నీవు అందుబాటులో లేనప్పుడు నీకు బదులుగా ఒక మనిషిని నీ ప్రతినిధిగా పంపిస్తే నీవు వెళ్ళినట్లే అని అర్థం సోదరులారా. దిస్ ఈజ్ ద ఇడియం ఆర్ ప్రొవర్బ్. ఒక మనిషి పంపిన దూత తనతో సమానము అనే సామెత. కొన్నిసార్లు మనం చాలా పనులలో తలమూలకనైనప్పుడు
విశ్రాంతి లేని వారంగా ఉన్నప్పుడు, అంటే బిజీగా ఉన్నప్పుడు సోదరులారా, మనం వెళ్ళలేక మన సొంత వారి ఏదైనా ప్రత్యేక కార్యక్రమాలు జరిగినప్పుడు, సభలు జరిగినప్పుడు, సమావేశాలు జరిగినప్పుడు, లేక ఒక పంచాయతీ తీర్పరిగా వెళ్ళినప్పుడు ఉన్నప్పుడు, మనం వెళ్ళలేనప్పుడు మన ప్రతినిధుల్ని, మనలాంటి వారిని, మనంతటి ఆలోచన చెప్పగలిగిన వారిని, మన అభిప్రాయం అతని నోట ద్వారా వినిపించటానికి మన వంటి వాణిని ఒకరిని పంపిస్తాం. అలా పంపించినప్పుడు సోదరులారా, దాని అర్థం ఏమిటంటే మనం వెళ్ళినట్లే. There is no power to the man to whom we sent to the particular celebration, judgment, or the presence. భారతదేశం ఉన్నప్పుడు సోదరులారా, అంబాసిడర్స్ ఉంటారు, కొంతమంది రాయబారులు. ప్రక్క దేశంతో కానీ, శత్రు దేశంతో కానీ, మైత్రి దేశంతో కానీ మన సంబంధాలు కొనసాగించడానికి సోదరులారా, అవర్ గవర్నమెంట్స్ అపాయింటెడ్ అన్ అంబాసిడర్ టు స్పీక్ with that particular country on behalf of our country, India. మన దేశం వాయిస్ వినిపించడానికి, మన అభిప్రాయం తెలియపరచడానికి, సంబంధ బాంధవ్యాలు కొనసాగించడానికి, స్నేహభావాన్ని కొనసాగించడానికి, శత్రుల సహవాసాన్ని సోదరులారా మంచి సహవాసంగా పునరుద్ధరించుకోవడానికి ఒక రాయబారి భారతదేశానికి ఉంటాడు. ఈజ్ కాల్డ్ అన్ అంబాసిడర్, రాయబారి. అతడు వెళ్ళి మాట్లాడినంత మాత్రాన అతను భారతదేశం అయిపోడు. అతడు వెళ్ళి సంబంధాలు ఇతర దేశాలతో మనకు కుదిర్చినంత మాత్రాన అతను భారతదేశం అయిపోడు. అతను మన ప్రభుత్వం తరపున వెళ్తాడు యాజ్ అన్ అంబాసిడర్. మన అభిప్రాయాలంటే మనం ఎన్నుకున్న ప్రధానులు, మంత్రులు, ముఖ్యమంత్రులు, పర్టికులర్ అఫీషియల్స్, వారు చెప్పిన దానిని వీళ్ళు అక్కడ వినిపిస్తారు మన అభిప్రాయంగా. అలా వినిపించినందువల్ల అతడు భారతదేశం అయిపోడు, ప్రధాని అయిపోడు, లేకపోతే ఒక దేశం అయిపోడు. బట్ అన్ అఫీషియల్, బట్ అన్ అంబాసిడర్, యాజ్ ఎ రిప్రజెంటేటివ్, హీ షుడ్ స్పీక్ విత్ దెమ్. వారితో మాట్లాడతారు మన దేశ ప్రతినిధిగా, అంతే. దానికి అధికారులు, ప్రధానులు, దేశం సపరేట్గా ఉంటుంది సోదరులారా. ఆయన ఒక ప్రతినిధి, అంతే. ఇక్కడ కూడా సోదరులారా, ఇక్కడ కూడా మనం అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏమిటంటే, నేనెవరిని పంపుదునో వాణ్ణి చేర్చుకొని వాడు, నన్ను చేర్చుకొని వాడగును. ఇక్కడ యేసయ్య కొంతమంది శిష్యుల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఇక్కడ యేసయ్య అంటే ఒక సాధారణమైన మానవుడు కాదు. హీఈస్ నాట్ అన్ ఆర్డినరీ హ్యూమన్ బీయింగ్. హీఈస్ ఏ కింగ్డమ్. ఆయన ఒక రాజ్యం. ద లార్డ్ ఆఫ్ లార్డ్స్, ద కింగ్ ఆఫ్ కింగ్స్, ద క్రియేటర్. రాజ్యాలను సృష్టిస్తాడు, రాజులను సృష్టిస్తాడు, భూమి ఆకాశాలను సృష్టిస్తాడు. చంద్రుడికి రాజు ఆయనే, సూర్యుడికి రాజు ఆయనే, నక్షత్రాలకు రాజు ఆయనే, ఆకాశానికి రాజు ఆయనే, భూమికి రాజు ఆయనే, గాలికి, నిప్పుకి, నీరుకి, పంచభూతాలకు రాజు ఆయనే. మనం కనీసం పంచభూతాలకు కూడా రాజులం కాదు. మనం అధికారులు అవగానే మనంతటి వారు లేరన్నట్టుగా ప్రవర్తిస్తాం. సోదరులారా, కనీసం మనం అర్థం చేసుకుంటే ఒక నిప్పుని ఆర్పలేం, ఒక నీటిని ఆపలేం, ఒక ప్రకృతి వైపరీత్యాన్ని మనం కట్టడి చేయలేం సోదరులారా. దాని అర్థం ఏమిటి? వాటికి మనము ప్రభువులము కాము, వాటికి మనము రాజులము కాము.
కానీ ఇక్కడ ఒక విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేయాలి. వాటి మీద కూడా ప్రభువులు ఉంటారు అని గుర్తుపెట్టుకోండి. వాటి మీద కూడా రాజులు ఉంటారు అనేది గుర్తుపెట్టుకోండి. సరే, ఆత్మ సంబంధమైన ప్రభువులు, ఆత్మ సంబంధమైన రాజులు, కంటికి మరుగైన రాజులను పక్కన పెడితే కంటికి కనబడే రాజులు ప్రభువులు కూడా ఉంటారన్నది నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యెహోషువని గుర్తు చేసుకోండి, సూర్యుడిని ఆపేశాడు, చంద్రుడిని ఆపేశాడు. యేసయ్యను గుర్తు చేసుకోండి, తుఫాను ఆపేశాడు, గాలిని గద్దించాడు. ఏలియాని జ్ఞాపకం చేసుకోండి, వచ్చే వర్షాన్ని ఆపేశాడు. ఇలాగా ఎవరికైతే దేవుడు తన అధికారాన్ని ఇస్తాడో, తన అధికారం అంటే ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాల్సింది గాలి మీద అధికారం, నీరు మీద అధికారం, నిప్పు మీద అధికారం, ఆకాశం మీద అధికారం, భూమి మీద అధికారం ఒక సాధారణమైన మనిషికి ఇచ్చాడండి. ఏలియా సాధారణమైన మనిషి కాదా? యెహోషువ సాధారణమైన మనిషి కాదా? సముద్రాన్ని 2 పాయలుగా చేసిన మోషే సాధారణమైన మనిషి కాదా? ఆకాశము నుండి వడగళ్ళు కురిసేటట్టు చేసిన మోషే సాధారణమైన మనిషి కాదా? నీటిని రక్తముగా మార్చిన మోషే సాధారణమైన మనిషి కాదా? ఇలా సృష్టికర్త అంటే యేసయ్య ఎవరికి ఈ అధికారం ఇస్తాడో వారు ప్రభువులే, వారు రాజులే. నేనే సెలవిస్తున్నా, మీరు దైవములనియు సర్వోన్నతుని దేవుని కుమారులని నేనే సెలవిస్తున్నానని చెప్పి కీర్తనలు అంటాడు. ఆయన రారాజు అయితే ఆయన పిల్లలు చిన్నరాజులు. లేఖనంలో ఒక మాట జ్ఞాపకం చేస్తా, ఒక మాట, మీరు రాజులను యాజక సమూహమై ఉన్నారంటాడు. సోదరులారా, రాజులు యాజక సమూహాలు, రాజులు యాజక సమూహాలు. ఎవరు వాళ్ళు అంటే ప్రభువుని ప్రేమించి ఆయన చిత్త ప్రకారం జీవిస్తూ ఆయనకి ప్రియులైన పిల్లలుగా ఉంటే, తన ప్రియులైన పిల్లలకి ఆ ప్రియులైన పిల్లల తండ్రి ఏదైనా ఇవ్వటానికి సంకోచిస్తాడా? పిల్లలకి ఇవ్వకుండా ఏదైనా దాచిపెట్టుకుంటాడా? పిల్లలకి ఇవ్వకుండా దాచిపెట్టి దానితో పిల్లలతో దోబూచులాడతాడా? హల్లెలూయా! అలా చేసే మనుషులు ఉన్నారు సోదరులారా, అలా చేసే ప్రబుద్ధులు ఉన్నారు. వై? బికాస్ ఐఎమ్ టాకింగ్ లైక్ దిస్. అందుకని నేను ఇలా మాట్లాడుతున్నాను. జాగ్రత్తగా గమనిస్తే సోదరులారా, నేను ఎవరిని పంపుదునో వాణ్ణి చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకున్నవాడగును. సోదరులారా, దేవుడైన యెహోవా ప్రభువైన యేసయ్యని తన ప్రతినిధిగా ఈ లోకానికి పంపించాడు. తన ప్రతినిధిగా పంపించాడంటే ఆయన వేరేవాడు కాదు, ఆయన అంశది, ఆయన బిందువు, ఆయన వెలుగు, ఆయనలో ఒక వ్యక్తి, ఆయన సొంత కుమారుడు, అద్వితీయ కుమారుడు. ఆయనకు ఒకే ఒక్కడు ఉన్నాడు, ఆయన ప్రభువైన యేసయ్య. ఆయన ఎలా పుట్టాడు? ఆయనకి ఇవన్నీ మీలాంటి వారికి అర్థమయ్యే సంగతులు కాదు. ప్రభుత్వ సావాసం చేస్తే యేసయ్య చెప్తారు ఇవన్నీ. నువ్వు అడిగితే చెప్తాడు, అడగకపోతే ఈ విషయాలన్నీ ఆయన నీకు చెప్పడానికి అవకాశం లేదు. నువ్వు అడగాలంటే ఆయన మనసుని ఎంత మెప్పించాలో, ఎంత ప్రియమైన బిడ్డగా మారాలో. దెన్ యూ షుడ్ హ్యావ్ ఎవ్రీ ఆన్సర్ ఆఫ్ ఆల్ యువర్ క్వశ్చన్స్. నీ అన్ని ప్రశ్నలకు ఆయన సమాధానం ఇస్తాడు సోదరులారా. ఆయన సమాధానం ఇవ్వకుండా ఉండే దేవుడు కాదు. సోదరులారా, తన కుమారుడు ఈ లోకంలోకి వచ్చాడు. ఎలా వచ్చాడు సోదరులారా? ఆయన రక్షకుడిగా వచ్చాడు. కానీ ఆయన ఎవరో తెలుసా? రాజు. అంటే రారాజు కుమారుడు, రాజు యేసయ్య రక్షకునిగా వచ్చాడు. దెన్ ద సెకండ్ పాయింట్, విమోచకునిగా వచ్చాడు, ప్రవక్తగా వచ్చాడు, యాజకునిగా వచ్చాడు. ఈ బిరుదులన్నీ ఆయనయే.
సోదరులారా, మీరు లేఖనాన్ని పాత నిబంధన కాలం నుండి క్రొత్త నిబంధన ప్రకటన గ్రంథం వరకు ధ్యానం చేయగలిగితే ప్రతి అధ్యాయములో ఆయన ఆనవాలు కనబడుతుంది సోదరులారా, ఆయన గుర్తులు కనబడతాయి. ఆయన్ని పంపించాడు. ఎలా పంపించాడు? లోకమంతా నాది, నువ్వు నా కుమారుడు గనుక అది నీది. నువ్వు వెళుతున్నావు లోకానికి. ఎలా పంపిస్తున్నానంటే నా ప్రతినిధిగా పంపిస్తున్నాను. నాదైతేనే నీదవుతుంది, నాది కానప్పుడు నీది అవదు. కనుక అది నాది, కనుక వెళ్ళు, మాట్లాడు, రక్షించు, విమోచించు, ప్రవచించు, యాజకత్వం చెయ్యి అని ఏసేను పంపించాడు ఆయన తండ్రి. సోదరులరా, కనుక యేసయ్య యాజ్ ఎ రిప్రజెంటేటివ్ కేమ్ టు దిస్ వరల్డ్, ఒక ప్రతినిధిగా, యాజ్ ఎ సబ్స్టిట్యూట్ ఇన్స్టెడ్ ఆఫ్ ద మోస్ట్ హై గాడ్, యాజ్ అ ఫాదర్, హెవెన్లీ ఫాదర్. పరమ తండ్రిగా ఈ లోకంలోకి వచ్చాడు. పరమ తండ్రి ప్రతినిధిగా ఈ లోకంలోకి వచ్చాడు సోదరులారా. కనుక సమస్తం తండ్రిది కనుక తండ్రి తన కుమారుని కన్నాడు గనుక కుమారునికి సమస్తం వారసత్వంగా ఇస్తాడు గనుక ఇదంతా అయిందే. అందుకే నేను అంటున్నాడు, నేను ఎవరిని పంపుదును వాడిని చేర్చుకొనివాడు నన్ను పంపిన వాడిని చేర్చుకొనివాడు అగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నేను ఎవరిని పంపుదును వాడిని చేర్చుకున్నవాడు నన్ను చేర్చు. ద ఫస్ట్ థింగ్ ఈస్ టు హూమ్ ఐ సెండ్ అండ్ హూ విల్ రిసీవ్ యూ. ఇట్ ఈస్ కాల్డ్ దే రిసీవ్ మీ. నేను నిన్ను పంపుతున్నా, నిన్ను వాళ్ళు రిసీవ్ చేసుకుంటే, చేర్చుకుంటే, వాళ్ళు నన్ను చేర్చుకున్నట్టే. నన్ను ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి సోదరులారా. సువార్థికుని పనిచేస్తున్నాం, సేవకులు పనిచేస్తున్నాం, యాజకులు పనిచేస్తున్నాం, బోధకులు పనిచేస్తున్నాం, ప్రవక్తలు పనిచేస్తున్నాం, 5-fold మినిస్ట్రీ. అయితే ఆయన నిన్ను పంపాడు. నిన్ను పంపాడని అంతా నీది కాదు, నీ సొమ్మేం లేదు. నీ మందిరం నీ బాబు కట్టాడని లేక నువ్వు కట్టావని అది నీది కాదు, నీ సొత్తు కాదు. నీ ఎవరి పేరు కట్టావు మందిరం? యేసయ్య పేరు. రక్తం ఎవరు కార్చారు? యేసయ్య కార్చాడు. మనుషులు రక్షణ ఎవరి నామంలో పొందుతున్నారు? యేసయ్య నామంలో పొందుతున్నారు. రేపు రక్షింపబడి రాజ్యంలోకి చేర్చుకునేది ఎవరు? యేసయ్యే. సో నీవు కాదు సమస్తం, యేసయ్యే సమస్తం. అది నువ్వైనా నేనైనా, హూమెవర్ వి ఆర్, ఎయిదర్ యువర్ సెల్ఫ్ ఆర్ మై సెల్ఫ్, ఎవరమైనా సరే, ఎయిదర్ యు ఆర్ ద గ్రేట్ మ్యాన్, రిచ్ మ్యాన్, అండ్ యూ కేమ్ ఫ్రమ్ గ్రేట్ కమ్యూనిటీ, ఆర్ గుడ్ ఫ్యామిలీ, రిచ్ ఫ్యామిలీ, ఫ్రమ్ వెర్ ఎవర్ యూ కమ్, నువ్వు ఎక్కడి నుంచి వచ్చినా, గొప్పవాడువైనా, ధనికుడువైనా, గొప్ప కులస్తుడువైనా, అందగాడివైనా, బలవంతుడువైనా, మంచి కుటుంబమైనా, చెడ్డ కుటుంబమైనా, ప్రభు కొరకు వచ్చావు. ప్రభు నిన్ను పిలిచాడు, ప్రభు నిన్ను పంపించాడు, ప్రభు నిన్ను ఏర్పరచుకున్నాడు. అప్పుడు ఎవరిది సమస్తం? మనం ప్రతినిధులు అంతే. మన సొంతమైంది ఏది లేదు. సంఘం అయింది, అందులో విశ్వాసులు ఆయన వారు, గుడి అయింది, గుడిలో ఉన్న మనుషులు ఆయన వారు. కానీ ఇప్పుడు అలా లేదు. సోదరులారా, విడ్డూరంగా ప్రవర్తిస్తున్నారు. అంతా నాదన్నట్టుగా, తర్వాత నా వారసులు అన్నట్టుగా, పరిశుద్ధత ఉన్నా లేకపోయినా, యోగ్యత ఉన్నా లేకపోయినా, దేవుడు మెచ్చినా మెచ్చకపోయినా, దేవుడు పిలిచినా పిలవకపోయినా, దేవుడు ఎన్నుకున్నా ఎన్నుకోకపోయినా అలా లేదు సోదరులారా. ఆల్ హ్యాడ్ బీన్ అప్సైడ్ డౌన్. అంత తిరగబడిపోయింది. మా చిన్ననాటి దినాల్లో సేవకులంటే సేవకులు, సంఘాలంటే సంఘాలు, పరిశుద్ధులంటే పరిశుద్ధులు, పవిత్రం అంటే పవిత్రం. ఇప్పుడు అది లేదు సోదరులారా. ఇప్పుడు ఎలా ఉందో తెలుసా? అంత
లోక సంబంధమైపోయింది, అంధకారమయమైపోయింది, అపవిత్రమైపోయింది సోదరులారా. అన్యాయముగా మార్చబడింది. అన్యాయపు సేవకులు, అన్యాయపు విశ్వాసులు, అన్యాయపు సంఘాలు, దేవుడు లేని సంఘాలు, దేవునికి మహిమరాని సంఘాలు, దేవుని గణపరచని సేవకులు, దేవుని కొరకు పని చేయకుండా తమ కొరకు పని చేసుకునే సేవకులు, దేవుడు మెచ్చుతున్నాడా లేదని చూసుకోకుండా తన ఆశలు కోరికలు నెరవేర్చుకునే సేవకులు. ఓ సోదరి సోదరుడా, దేవుని ఆత్మ బహు దుఃఖపడుతుంది. ద స్పిరిట్ ఆఫ్ ద గాడ్ గ్రైవ్డ్ ఇన్ హిమ్సెల్ఫ్ బికాస్ ఆఫ్ యువర్ యాటిట్యూడ్, బికాస్ ఆఫ్ యువర్ సెల్ఫిష్నెస్, బికాస్ ఆఫ్ యువర్ adulterous mind, because of your sexual irregularity, నీ కామతత్వం, నీ దోచుకునే స్వభావం, నీ పాడు చేసే స్వభావం, దుర్బోధ, అసూయ, ద్వేషం, these are all had been caused, corrupted, became dusty. Your church became dusty, your mind became dusty, your heart became dusty, your life became dusty. అంత మురికైపోయింది. సంఘం మురికి, విశ్వాసులు మురికి, పాస్టర్ మనసు మురికి, పాస్టర్ కుటుంబం మురికి, పాస్టర్ జీవితం మురికి. సోదరులారా, నిన్ను పంపిన వాని వలె నువ్వు ఉంటున్నావా? ఒకసారి యేసయ్యను గుర్తు చేసుకో. దేవుడు ఎలా పంపాడో తన కుమారుణ్ణి అలాగే ఉన్నాడండి యేసయ్య. తండ్రిని కనుపరిచాడు, తండ్రిని మైమరిపించాడు అని చెప్పుకోవచ్చు. తండ్రిని మించాడా? అలా నేను మాట్లాడలేనేమో. తండ్రి వంటి వాడా? అలా అనొచ్చేమో సోదరులారా. తండ్రి పోలిక ఎంత శాతమైన అనొచ్చేమో. మరి యేసు పంపిన మనము యేసు వలే ఉన్నావా? ఉండొద్దా? ఉండాల్సిన అవసరం లేదా? థింక్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఇలా ఆలోచిద్దామా? ఇలా వివేచిద్దామా? ఇలా తలుద్దామా? ఇలా పరిశీలించుకుందామా? ఇలా శుద్ధి చేసుకుందామా? ఇలా మారుమనసు పొందుదామా? సోదరులారా, నేను ఎవరిని పంపుదునో వానిని చేర్చుకునివాడు నన్ను చేర్చుకునివాడు. ఇక్కడ ఒక రహస్యం ఉంది సోదరులారా. అంటే ఇది మీరు ఊహించకపోవచ్చు, లేదా నేను చెప్పినా మీరు ఇది తీసుకోకపోవచ్చేమో. కానీ ఇప్పుడు అదే జరుగుతుందని గట్టిగా చెప్తాను. నేను చెప్పినాక ఇది నీకు అర్థం అవుతుంది. అప్పగించేవాడు ఒకడు వారి మధ్యలో ఉన్నాడు. అయినా కూడా యేసయ్య అతన్ని స్వీకరించాడు, 12 మందిలో ఒకడిగా ఎంచాడు. ఈ 12 మందిని యేసయ్య సువార్తకు పంపించబోతున్నాడు. ఆఫ్టర్ ఈ అసెన్షన్ ఆల్సో, ఆయన వెళ్ళిపోయిన తర్వాత కూడా ఈ 12 మంది పని చేయాలి. యేసయ్య నోట యూదా ఇస్కరియోతుని తీసేసినట్టుగా మాట్లాడలా, తుంచేసినట్టుగా మాట్లాడలా. నాకు నువ్వు పని చేయొద్దని చెప్పలా, శిష్యుడిగా ఉండొద్దని చెప్పలా. కానీ ఏమంటున్నాడు? నేను పంపిన వాడిని చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకున్నట్టే. అంటే యూదా ఇస్కరియోతు యూదా మరణించాలని యేసయ్య కోరుకోవాలా, ఉరిపెట్టుకోవాలని ఆయన కోరుకోవాలా. ఒకవేళ ప్రభుకి ఇష్టమైతే, ప్రభు చిత్తం ఎలా ఉందంటే, ఈయన పశ్చాత్తాపడితే, ప్రాధేయపడితే, అహాబులాగా తన పాపాన్ని ఒప్పుకొని ఉపవసించి చావుదాకా వెళ్ళి వస్తే యేసయ్య క్షమిస్తాడేమో. అప్పుడు ఆయన చేసే సేవ స్వీకరిస్తాడేమో. సోదరులారా, లేదు. ద సెకండ్ ఫేజ్, ద సెకండ్ డైమెన్షన్, వీడు ఇలా అప్పగించి కూడా నేను కూడా 12 మందిలో ఒకడిని బోకరిస్తాడేమో, శిష్యుడిని చెప్పుకుంటాడేమో, నేను అప్పగించలేదని అబద్ధమాడతాడేమో, నేను దుర్మార్గుని కాదు మంచివాడిని అని చెప్పి సేవ చేసే ప్రయత్నం చేస్తాడేమో.
ఇల్లు దర్శించే ప్రయత్నం చేస్తాడేమో, లేక అపోస్తుల వలె వెళ్ళి సువార్త చేసే ప్రయత్నం చేస్తాడేమో. ఒకవేళ అలా చేస్తే వీడు అపవాది సంబంధి కాబట్టి, వీడు చీకటి సంబంధి కాబట్టి, వీడు లూసిఫర్ మనిషి కాబట్టి, ఒకవేళ వాడు అలా చేసినా నా దగ్గర నుంచి వెళ్ళావు కాబట్టి, నా మాటలు చెబుతావు కాబట్టి నేను నిన్ను పంపినట్టే అనే అర్థం కూడా ఇక్కడ ఉంది సోదరులు. అంటే అపవాదికి చోటు లేకుండా, సాతానికి చోటు లేకుండా యేసయ్య ముందుగానే జరగబోయే దాన్ని వివేచించి కట్టడి చేస్తున్నాడు సోదరులారా. ఇలాంటి వారు మన గుంపులో కూడా ఉంటారు, మన సంఘాల్లో కూడా ఉంటారు. నా సంఘంలో ఉన్నారండి, నా స్నేహితులు ఉన్నారు, నాతో పరిచర్య చేసిన సేవకుల్లో ఉన్నారు, నా చేత్తో సహాయం పొందిన వాళ్ళలో ఉన్నారు. ఇటువంటి వాళ్ళు శత్రువుతో చేతులు కలిపి నాతో వస్తూ సోదరులారా వెన్నుపోటు పొడిచిన వాళ్ళు నాతో ఉన్నవారిలో ఉన్నారు. అంటే నేను ఒక్కడిని అని చెప్పట్లా, నీతో కూడా ఉంటారు. నువ్వు చేసే పరిచర్య చేసే నీ తోటి సహవాసగాళ్లలో, సేవకులలో, పరిచారకులలో, ఆఖరికి సంఘస్థులలో, ఇంకా చెప్పాలంటే నీవు వారికి ప్రాణం పోసిన, నీ ప్రాణం అడ్డం పెట్టి వారిని రక్షించిన, కొన్ని సందర్భాలలో నువ్వే బ్రతకటానికి వారి విషయంలో కారకురాలు అయినా నిన్ను కూడా అలాంటి వారు విడిచిపెట్టరు సోదరులారా. ఎందుకంటే యేసయ్యనే విడిచిపెట్టలేదండి. నువ్వెంత నేనెంత. యేసయ్యకి ఎవరు? దేవుడు, దేవుని కుమారుడు, మరణాన్ని జయించిన వాడు, నిన్ను నన్ను విమోచించడానికి వచ్చినవాడు, నిన్ను నన్ను రక్షించడానికి వచ్చినవాడు. తర్వాత వాళ్ళకి ఏమవుద్ది అనేది ద సెకండరీ. నిన్ను వెన్నుపోటు పొడిచి నీకు ద్రోహం చేసిన వాళ్ళకి ఏమైద్ది అనేది తర్వాత సంగతి. సంథింగ్ షుడ్ బి హ్యాపెన్ షూర్లీ. ఏదో ఒకటి జరుగుద్ది, జరగకుండా ఉండదు. అభ్యంతరాలు రాకపోక మానవు కానీ ఎవరి వలన వచ్చిన వారికి శ్రమ అని వాక్యం ఉంది సోదరులు. నిన్ను ముట్టిన వాడు నా కనుగుడిని ముట్టినని వాక్యంలో ఉంది. వారి స్వమాంసం తినిపిస్తాను, వారి మలాన్ని వారికి తినిపిస్తాను, వారి మూత్రానికి వారికి త్రాగిస్తానని యెషయా గ్రంథంలో ఉంది. దోచుకున్న తర్వాత దోచుకోబడతారు, అన్యాయం చేసిన తర్వాత వారికి అన్యాయం జరుగుతుంది అనేది వాక్యంలో ఉంది. బట్ దిస్ ఈజ్ ఆల్ ద సెకండరీ. ఖచ్చితంగా జరుగుద్ది, కానీ ముందు నువ్వు పరీక్షించబడతావు, నువ్వు శోధించబడతావు. ఎందుకంటే యేసయ్యకే జరిగింది. ఇక్కడ ఆయన ఏం చెప్తున్నాడంటే, నేను నిన్ను పంపిస్తున్నాను, నిన్ను చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకున్నట్టే. సోదరులారా, నన్ను పంపిన వాడు ఈ లోకానికి పంపించాడు. నాకు లోకం ఏం చేస్తుందో మీరు చూస్తారు. నన్ను పంపిన వాడు ఈ లోకానికి పంపించాడు, నన్ను మీరు చేర్చుకున్నారు. కానీ మీరందరూ మన మధ్యలో ఉన్న ద్రోహి వంటి వాడు కాదు. ఎట్ ద సేమ్ టైం నేను మిమ్మల్ని పంపిస్తున్నాను కనుక నన్ను మీరు చేర్చుకున్నట్టే కొంతమంది మిమ్మల్ని చేర్చుకునేవాడు ఉంటారు. అందరూ చేర్చుకోరు. కొందరు నాకు ద్రోహం చేసినట్టుగా యోధా ఇస్కరియోతు యోధా వలె మీకు కూడా ద్రోహం చేసే వాళ్ళు ఉంటారు. నన్ను అప్పగించినట్టే మిమ్మల్ని అప్పగించే వాళ్ళు కూడా ఉంటారు అనే విషయాన్ని గుర్తు చేసుకోండి సోదరులారా. అదే విషయాన్ని యేసయ్య గుర్తు చేస్తున్నాడు. నన్ను అప్పగించినట్లే మిమ్మల్ని అప్పగిస్తారు, నాకు చేసినట్లే ఈ లోకం చేస్తుంది. తర్వాత సందర్భాలు మీరు గమనించండి. 12 మంది శిష్యులు ఎవరు సాధారణమైన మరణం చెందల, ఒక యోహాను తప్ప. యోహాను విషయంలో దేవుని ప్రణాళిక ఉంది కాబట్టి. కనుక సోదరులారా ప్రభువుకి చేసినట్టే లోకం నీకు కూడా చేస్తుంది అనే విషయాన్ని గుర్తుపెట్టుకో. ఎప్పుడంటే ప్రభువు వలె నువ్వు జోదిస్తే, ప్రభువుతో నువ్వు వెంబడిస్తే, ప్రభువులాగా ప్రభువుని ప్రేమిస్తూ నువ్వు బ్రతికితే. కనుక రెండో విషయం అంటాడు, నన్ను చేర్చుకున్నవాడు నన్ను పంపిన వానిని చేర్చుకున్నవాడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అనెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసయ్య మాటల్లో అండి
మనం ఎక్కడ చూసినా అతిశయం కనబడదు. ఇదంతా నాది అన్నట్టుగా కనబడదు. యేసయ్య మాటలు జాగ్రత్తగా గమనిస్తే, ఇది నా తండ్రిది, నన్ను పంపించాడు, నేను మళ్ళీ వాడికి వెళ్ళిపోతాను, ఆయన చిత్తమే చెబుతున్నాను, నేను మాట్లాడేవన్నీ ఆయన మాటలే. సోదరులారా, నాది 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 అని మనమంటాం, కనీసం అనలేదు. నా తండ్రిది, నా తండ్రిది, నా తండ్రిది. నిన్ను చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకున్నట్టు. అంటే నీ అధికారం నాది, నన్ను చేర్చుకున్నవాడు నా తండ్రిని చేర్చుకున్నట్టు. అంటే నా అధికారం నా తండ్రిది, నీ మీద అధికారం నాది, నీ వలన వచ్చిన ప్రతిఫలం నాది, నా మీద అధికారం నా తండ్రిది, నా వలన వచ్చిన ప్రతిఫలం నా తండ్రిది అనే విషయాన్ని యేసయ్య స్పష్టం చేశారు. సోదరులారా, మంచిది. దేవుడు ఈ మాటలు దీవించును గాక. మరొక భాగంలో కలుసుకుందాం. అందాక సెలవు. మీ అందరికీ వందనాలు.